దేవుని బిడ్డలైనటువంటి ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక అంశం దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ప్రభు నన్ను ప్రేరేపించిన ఆ ప్రేరేపణ బట్టి ప్రభు సన్నిధిలో రెండు వాక్యములను ప్రభు సన్నిధుల మీద పంచుకోవాలని సిద్ధపడి ఉన్నాను. మనందరం కూడా ఒక వాక్య భాగాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 2వ వచనం చదువుగా విందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది. ఎవరి చేత, మనుషుల చేత లేదా మన బంధువుల చేత మంచివారని కాదు, కానీ ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారాగా మనం మంచివారు అని అనిపించుకొనటం మనకు ఎంతో ధన్యతని, ఎంతో మేలని దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది. అయితే దేవుని చేతే నిర్దోషి అనిపించుకున్న ఆ ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మనం చూద్దామండి. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో నుంచి 47వ వాక్యము చదువుదాం మనం. యేసు నతనయేలును తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనిని గూర్చి చెప్పాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఒక మనుషుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. అంటే దోషం లేనివాడుగా ఇక్కడ నతనయేలు మనకు కనపడుతూ ఉన్నాడు. అంటే దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా కపటం లేని వారుగాను ఉండాలి. దేవుడే మనల్ని నిర్దోషిగా ఎంచాలి. దేవుడే మన పక్షాన సాక్ష్యం పలకాలి. అంటే నిజంగా దేవుడు మన పక్షాన సాక్ష్యం పలకమంటే చిన్న విషయం కాదండి. యోబు గురించి కూడా ఆ దేవుడు ఇతడు యథార్థవంతుడును నీతిమంతుడును అని చెప్పి ఆ యోబు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. అతడి గురించి అలా చెప్పారు. అలాగే మోషే గారి గురించి కూడా సంఖ్యాకాండంలో కూడా 12వ అధ్యాయంలో కూడా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, అతడు భూలోకంలో ప్రజలందరిలో కూడా, జనులందరిలో కూడా మిక్కిలి సాత్వికుడని ఆ మాటను మనం చదవగలుగుతాం. ఎందుకనంటే దేవుని చేత మనం ఎప్పుడు కూడా అలాంటి సాక్ష్యం పొందిన వారుగా మనం ఉండాలి. ఎందుకనంటే దేవుని చేత నిర్దోషి అని, మంచివాడని, యథార్థవంతుడని